సోదరుడు రాయలసీమ ముద్దుబిడ్డ సురేంద్రబాబు గారికి వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు, ఇబ్బంది అవుతుంది. అంటే ట్రాన్స్పోర్ట్ ఏంటంటే అలాగే వారిని గ్రామాల వారీగా పేరు పేరున పిలుస్తాం. వారిని గ్రామాల వారీగా పేరు పేరున పిలిచి వారికి దండలేస్తాం. ముదిరాజు నాయకులకు స్వాగతం. అయ్యా, మీ వల్ల ఈ సభ సక్సెస్ అయింది. మీరు 10 నిమిషాలు ఇక్కడ కూర్చుంటే మిమ్మల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తాం ఘనంగా. ఇబ్బంది లేదు, దయచేసి సహకరించండి. మార్చండి. పూర్వమైన బాలిపోయిన బాబారావు, మాచర నియోజకవర్గం బాలిపోయిన బాబారావు, మాచర నియోజకవర్గం ఇన్ఛార్జ్ పల్లాడు ముద్దుబిడ్డ. వారు 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఇంకా పిలవాల్సిన చిలకలూరుపేట, గుంటూరు జిల్లా చిలకలూరుపేట ముదిరాజు మహాసభ అధ్యక్షులు. ఎందుకంటే ఇంకా ఆహ్వానించే వారు చాలా మంది ఉన్నారు కనుక ఒకరిద్దరే. ఎందుకంటే కోటేశ్వరరావు గారు, పెద్దకోటేశ్వరరావు గారు, మురుగుపూడి వాళ్ళు పిలుస్తారు. 10 నిమిషాల తర్వాత మన వేదిక మీదకి రాబోతున్నారు. మరి వాళ్ళు వచ్చినప్పుడు అందరూ యూత్లో ఉత్సాహం చల్లబడిపోయారేంటి? జై గుజరాత్, జై గుజరాత్, జై గుజరాత్. రాచపల్లి మొత్తం వినపడాలి. జై గుజరాత్, జై గుజరాత్, జై గుజరాత్. అసలు లేడీస్ ఏం పాడంటారండి? అసలు లేడీస్ ఆమ్గా కూర్చోరు. జై గుజరాత్, జై గుజరాత్. కొన్నపాడు ఎంపీడీసీ నాగరాజు గారు, వారికి స్వాగతం, సుస్వాగతం. కొన్నపాడు ఎంపీడీసీ కొండపోయిన శ్రీని గారు ఇంకా ఉన్నారు. ఇంకా గుజరాత్ సోదరులంతా కూడా సమావేశాలకు వచ్చి ఒక నిమిషం ఆగు. ఓకే, వారు తన ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. ఓకే. మన ఈ సభకు చేసిన ముదిరాజు సోదరులంతా కామ్గా ఉన్నారు. మనం చాలా ఉత్సాహంగా ఉండాలి. ఇంతకుముందు ర్యాలీలో ఉన్నట్టు ఒక్కసారి గట్టిగా ముదిరాజుల నాయకత్వం. ముఖ్యంగా కావడానికి మనకి అన్ని విధాల సహాయ సహకారాలు ఇచ్చిన వ్యక్తి మన ఓకే. హలో సార్, ఓకే. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి సపరేట్ గా తెచ్చా ఉన్నారు సార్. మంచి ఉన్నత పదవిలో ఉన్న ఆయనకి, సంగనబోయిన సాంబశివరావు గారికి, దేవబోయిన కోటేశ్వరరావు గారికి, కోటేశ్వరరావు గారికి, ఉద్యోగ సంఘాల అధ్యక్షులకి, వేదికపై ఉన్న ఇతర నాయకులకి, ఈ దాచేపల్లి మండలం ముదిరాజు నాయకులు, యువతకి, మహిళలకి అందరికీ నా నమస్కారాలు. ముదిరాజు ఐక్యత గుర్తురాలి మీలో బాగా కనిపిస్తా ఉంది. ఈ ఉత్సాహంతో రాబోయే రోజుల్లో ఈ రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలో మన ఎమ్మెల్యే ఎవరినో పంపించేటట్టుగా ఉన్నారు మీరు. ఏ మాత్రం ఈ ఉత్సాహం తగ్గకుండా ఇవాళము మనం ఓడిపోతాము అనేది లేకుండా, మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకోకుండా మళ్ళీ ఇంకొక వచ్చే 5 సంవత్సరాల తర్వాత చూసుకున్నాము అని లేకుండా రాజకీయంగా కూడా మీరందరూ పోటీ తత్వం కలిగి సాహసాలకు ప్రతీక
అదేవిధంగా నీతి నిజాయితీకి విశ్వాసానికి ఎవరు మొట్టమొదటి ఈ రాష్ట్రంలో ధైర్య సాహసాలు నీతి నిజాయితీ కలిగిన వారంటే మన ముదిరాజులనే చెప్పాలి. మనం చాలా ఆత్మగౌరవం కలిగిన వాళ్ళు. మనకు ఉన్నత స్థాయిలో పదవులు రాకపోయినా రాజ్యాంగ తరాలకు పునాదులు వేయాలి. అదేవిధంగా మనకు ముఖ్యంగా చెప్పాలంటే బీసీడీలో ఉన్నాము, కానీ మనకు రిజర్వేషన్ ద్వారా ఎలాంటి ఉద్యోగాలు రావట్లేదు. ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులే పదే ఉద్యోగాలు తెచ్చుకుంటా ఉన్నారు, కానీ మనకి ఏ మాత్రం ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ కోర్సుల్లో కానీ ఉద్యోగాలు రావట్లేదు. అందువల్ల మనం అందరం కూడా ఇదే ఉద్యమాన్ని ఉధృతం చేసి జిల్లా మొత్తంగా వార్డుల నుంచి, గ్రామ స్థాయి నుంచి, పట్టణ స్థాయి నుంచి ఉద్యమం చేసి మనం బీసీడీ నుంచి బీసీఏ గ్రూప్లోకి చేర్చుకుంటూ రాజకీయాల్లో కూడా రిజర్వేషన్ కల్పించి మనకు స్థానిక ఎలక్షన్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ రాష్ట్రం మొత్తం మీద 2 పార్టీలు ఉంటే వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, స్థానికంగా 2 పార్టీలు ఉంటే ఏ పార్టీ కాడ మన దౌర్భాగ్యం ఏంటంటే ఒక ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదు మన ముదిరాజులకి. మనకు ఎమ్మెల్యే సీట్ ఇస్తే మనం గెలిచి శాసనసభలో కూర్చొని మా ముదిరాజులకు అన్యాయం జరుగుతూ ఉంది అని మనం ధైర్యంగా ప్రశ్నిస్తాము, నిలదీస్తాము అని వాళ్ళకి దడ. ఈ దడకి మనం అంటే భయం. ఎందుకంటే వీళ్ళు నిజాయితీగా ఉంటారు, ముగ్గుసూటిగా ఉంటారు, ఎంతటి వారినైనా లేలేసి మాట్లాడతారు, ఎవరిని ఉపేక్షించరు అని మనకు అన్యాయం చేస్తూ ఉన్నారు. రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 70 ఏళ్లుగా మనకు శాసనం ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చి ఎంత దూరం పిలిపించిన నాయకులకు, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ ఉండి నడిపిస్తున్న మన కానిస్టేబుల్ దుర్గారావు గారికి, ఇతర మన ముదిరాజ్ బంధువులకి అందరికీ, మన చిన్న పిల్లగాడి గారు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. బైక్ ర్యాలీలో కూడా చాలా మంది పాల్గొన్నారు. ఈ ఉత్సాహం ఇట్లే ఉంటే రాబోయే భవిష్యత్తు మందేనని ఇక్కడే కనపడతా ఉంది. మనకి ముదిరాజు బంధువులు వెంకటకుంటారా, మనకి ముదిరాజుల ద్వారా ఉన్నటువంటి సర్పంచులుగా పనిచేశారు, ఎంపీటీసీలుగా పనిచేశారు, ఇప్పుడు సర్పంచులుగా కూడా కొనసాగుతున్నారు. వాళ్ళని సభాముఖంగా మీ అందరికీ పరిచయం చేయాలని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మన ప్రజలకు పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. గాజుల నాశనమ్మ వేదికల మీద రావాల్సిందిగా కోరుతున్నాము. సర్పంచ్గా పనిచేశారు. మరి పిక్కల వీరాంజనేయులు గారు, ముందమల్లి గ్రామం. ఓకే దండ పట్టుకో, నువ్వు పట్టుకో పాప, నువ్వు పట్టుకో చిన్న పక్కనమ్మ. దయచేసి విజ్ఞప్తండి అయ్యా, అందరూ కూర్చోవాలి దయచేసి. సభని ఎమ్మెల్యే గారు, గురజాల శాసనసభ్యులు శ్రీ అరపతినేని శ్రీనివాసరావు అండి, గురజాల ఎమ్మెల్యే గారు కూడా వచ్చిన తర్వాత ఆయన మాట్లాడేటప్పుడు కూడా దయచేసి చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నామండి. 2 విషయాలు చెప్పిన తర్వాత మన గుంటూరు జిల్లా ముదిరాజు మహాసభ అధ్యక్షులు పోతురాజు గాంధీ గారు ప్రసంగిస్తారు. ఆయన లేచి నిల్చొని ప్రసంగించేటప్పుడు మీరందరూ కూడా జిందాబాద్ తెలియజేయాలి, ఆయనకి హర్షాలు మరి ధన్యవాదాలు తెలియజేయాలి. కాబట్టి 2 విషయాలు చెప్తానండి మీకు, దయచేసి. మనకు పని లేదు, ఆంధ్ర సపరేట్ అయిపోయింది 13 జిల్లాలు. సరే, మొట్టమొదట మనకుండే కులాలు ఏంటంటే 93 బీసీ కులాలు 2007 వరకు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాటిని ఏం చేసిందంటే
వాటిని పెంచి 125 చేసి ఉపకులాలతో 150 దాకా తీసుకొచ్చారు. ఒక 46 కులాలు ఉన్నాయి బీసీలు. ఇవన్నీ కూడా డొనేట్ బై ట్రైబ్స్. వీళ్ళకి సపరేట్ రిజర్వేషన్ ఉంది. తమిళనాడు నుంచి మనం విడిపోయినప్పుడు ఈ డొనేట్ బై ట్రైబ్స్ కి రిజర్వేషన్ ఉంది. ఈ 46 కులాల్లో మనం ఉన్నాం. ముతరాసి, ముదిరాజు 2 కులాలు ఉన్నాయి. అంటే ఏంటంటే విముక్త జాతులు, డి నోటిఫైడ్ ట్రైబ్స్, విముక్త జాతులు. మద్రాసు రాష్ట్రం నుంచి మనం విడిపోయినప్పుడు విముక్త జాతులుగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనల్ని గుర్తించింది. ఏమైందంటే మనకి మహారాష్ట్రలో నోటిఫైడ్ ట్రైబ్స్ కి ఎస్సీ ఎస్టీలతో ఈక్వల్ గా రిజర్వేషన్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందంటే అన్యాయం జరిగింది. మనకి బీసీల్లో ఉన్నటువంటి 46 కులాలు విముక్త జాతులు, వీరిని తీసుకొచ్చి డీనోటిఫైడ్ ట్రైబ్స్ రద్దు చేసి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ లో చేర్చారు. దానివల్ల ఏమైందంటే మన రిజర్వేషన్ అంతా పోయింది. 2007 వరకు అన్నగారు కాసానికి ఏం చేయాలంటే డీనోటిఫైడ్ ట్రైబ్స్ కి ప్రత్యేకంగా రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ ఏర్పాటు చేయాలి. వారికి ఎస్సీ ఎస్టీలకు సమానంగా రిజర్వేషన్ ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నామండి ఈ సభ ద్వారా. 2, మన రాజధాని అమరావతి రాజధానిలో 2 ఎకరాల విస్తీర్ణంలో ముదిరాజులకు ప్రత్యేకంగా ముదిరాజు భవన్ నిర్మించాలని చెప్పి అన్నగారు కాసాని జ్ఞానేశ్వరరావు గారిని కలిసినప్పుడు హైదరాబాద్ లో ఆయన అన్నారు, నేను 2 కోట్ల రూపాయలు ఇస్తాను. అందరూ చప్పట్లు కొట్టండి. అన్నగారు కాసాని జ్ఞానేశ్వరరావు గారు అన్నమాట ఏంటంటే నేను 2 కోట్లు ఇస్తా, స్థలం మీరు చూసుకోండి. అమరావతిలో రాజధాని నిర్మిస్తే నేను గుంటూరుకు వస్తానన్నాడు ఆయన. అమరావతి రాజధానిలో ఆ బిల్డింగ్ కి శంకుస్థాపన చేసినప్పుడే నేను గుంటూరులో అడుగు పెడతానన్నాడు ఆయన. కాబట్టి దయచేసి సోదరులరా, మనం బలహీన వర్గాలం, డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఇక్కడ ఎవరు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు లేరు. అయితే ఏంటంటే మన కోరిక ఏంటంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా స్థలాన్ని మనం అమరావతిలో తీసుకున్నట్లయితే మనకు దాతలు ఉన్నారు. అన్నగారు కాసాని గారు నేను 2 కోట్లు ఇస్తా, మీరు బిల్డింగ్ కట్టుకోండి, చక్కగా కళ్యాణ మండపం కట్టుకోండి. అది మన కోరిక, మన కళ. నాయకులుగా మనకి ఇవాళ మన జిల్లా గుంటూరు జిల్లా ముదిరాజు మహాసభ అధ్యక్షులుగా పోతురాజు గాంధీ గారి నాయకత్వంలో మేమంతా హైదరాబాద్ వెళ్ళాం. పోతురాజు గాంధీ గారి నాయకత్వంలో మేమందరం కూడా హైదరాబాద్ వెళ్ళాం. హైదరాబాద్ లో అన్నగారిని కలిశాం. ఆయన మన కమిటీ సభ్యుల రిక్వెస్ట్ మేరకు నేను ముందుంటాను, మీరంతా కలిసికట్టుగా ఐక్యంగా ఉండండి, గ్రూపులు వద్దు, ఈ సంఘాలు వద్దు, ఆయన సపరేట్ గ్రూపులు వద్దు అని చెప్పారు ఆయన. కాబట్టి సోదరులారా, మన కళ, మన కులాన్ని డీనోటిఫైడ్ ట్రైబ్స్ లో ఉంచి ప్రత్యేక రిజర్వేషన్లు సాధించడం మొదటిది. 2, అమరావతి రాజధానిలో 2 కోట్ల రూపాయలతో 2 ఎకరాల విస్తీర్ణంలో ముదిరాజుల కళ్యాణ మండపం కట్టుకోవడం రెండవది. మూడోది ఏంటంటే దాచేపల్లిలో, ఎందుకంటే ఎమ్మెల్యే గారు సమర్థుడు, గురజాల ఎమ్మెల్యే గారు ఎర్రతనేని శ్రీనివాసరావు గారు, ఆయన బీసీల పట్ల మంచి అవగాహన ఉంది ఆయనకి. ఆయన బీసీలతో మాట్లాడటం కానీ అవగాహన కానీ ఈ ఎమ్మెల్యే గారి సహకారంతో, మరి వారి అనుమతితో, వారి సహాయ సహకారాలతో మనం కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి, మెమరాండం ఇవ్వడానికి మన నాయకులు, మన జిల్లా నాయకులు పోతురాజు గాంధీ గారు సిద్ధంగా ఉన్నారు కనుక వారిని మనం నిన్న సాయంత్రం కూడా కలవడం జరిగింది ఎమ్మెల్యే గారిని. ఆయన కూడా అన్నాడు, నేను కూడా వస్తాను, మీ సమస్యలుంటే చెప్పండి, ప్రభుత్వం దృష్టికి వాటిని నేను తీసుకెళ్తానని చెప్పి ఆయన స్పష్టంగా హామీ ఇచ్చారు. కనుక మనం గురజాల ఎమ్మెల్యే గారికి ఈ సమస్యల గురించి తెలియజేయడానికి, చాలా మంది అంటారు ఆ పార్టీ ఈ పార్టీ, ఏ పార్టీ అయినా కూడా మనకు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాలు వారి సహకారంతో మనం చక్కటి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకెళ్దాం. మన గుంటూరు జిల్లా ముదిరాజు మహాసభ అధ్యక్షులు పోతురాజు గాంధీ గారు 2 ముక్కలు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మాట్లాడతారు. వారిని పరిచయం చేయాలి. ముందు గుంటూరు జిల్లా
ముదిరాజు మహాసభ గుంటూరు జిల్లా ముదిరాజు మహాసభ జిల్లా అధ్యక్షులు ఆయన నిస్వార్థి, ఆయన రెండు మన రాష్ట్ర ఉద్యోగ సంఘం నాయకులు తోకల మల్లేశ్వరరావు గారు ఉన్నారు, వారు కూడా మాట్లాడతారు. ముందుగా మన పోతురాజు గాంధీ గారిని 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.